పాకిస్తాన్పై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 11 కొత్త షరతులను విధించింది. బెయిలౌట్ కార్యక్రమంలో భాగంగా తదుపరి దశలో నిధులు విడుదల చేయాలంటే నూతన షరతులను తప్పక అమలు చేయాలని దాయాది దేశాన్ని ఆదేశించింది. 2025 జూన్లోపు 2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్కు పార్లమెంట్ ఆమోదం తెలపాలని షరతు విధించింది. జూన్లోపు 4 ప్రావిన్స్లలో కొత్త వ్యవసాయ ఆదాయ పన్ను చట్టాలను అమల్లోకి తేవాలని ఆదేశించింది. ఇంధన రంగంలో కొత్త నిబంధనలను తీసుకురావాలని తెలిపింది. ఇందులో భాగంగా 2026 ఫిబ్రవరి 15 నాటికి గ్యాస్ ఛార్జీలను సవరించాలని సూచించింది. గృహ అవసరాల కోసం వినియోగించే విద్యుత్లో యూనిట్పై ఉన్న 3.21 రూపాయల పరిమితిని తొలగించాలని ఆదేశించింది. ఇందుకోసం పార్లమెంట్లో చట్టం చేయాలని తెలిపింది. 3 ఏళ్లు పైబడి వాడిన కార్ల దిగుమతిపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది. భారత్తో ఉద్రిక్తతలు పెంచుకోవడం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని చురకలంటించింది. తాజాగా IMF విధించిన 11 షరతులతో ఆ సంఖ్య 50కు చేరింది. ఇటీవలే పాకిస్తాన్కు $1 బిలియన్ రుణం అందించేందుకు IMF అంగీకారం తెలిపింది.